హాయ్ వ్యూవర్స్, నమస్తే అందరికీ. యాగంటి బసవన్నని దర్శించుకున్న తర్వాత మేమైతే కోనలో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఈ ప్లేస్ చాలామంది ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారు. 'పుష్ప 2' మూవీలో కిరీటం తీసుకెళ్తారు కదండీ వెంకటేశ్వర స్వామికి. ఆ షాట్ అయితే ఇక్కడే తీశారంట. ఇక్కడ వాతావరణం అయితే ఎంత బావుందో! ఈ చుట్టూ కొండలు, మధ్యలో టెంపుల్, ఇలా కోనలోకి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడం అనేది చాలా బావుంది. లోపలికి ఫోన్ అయితే అలో చేయనీలేదు. వేరే అతనైతే ఫోటోస్ తీస్తుంటే అతన్ని కూడా అరిచారు. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే బయట నుంచి ఇలా దారి ఉంది. అక్కడి నుంచి వెళ్ళగానే మనకి ఇంకొక టెంపుల్ అయితే కనిపిస్తుందండి. అక్కడ వచ్చేసి శివలింగం అయితే ఉంది. అది కూడా లోపల గుహలో ఉంది. మెయిన్ టెంపుల్‌లో ఉమామహేశ్వర లింగం అయితే కనపడుతుంది. అంటే లింగం పైననే శివుడు, పార్వతి ఇద్దరు కొలువై ఉంటారు. కానీ ఈ గుహలో మాత్రం కేవలం లింగం మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ బ్రహ్మం గారు కాలజ్ఞానం ఇక్కడే రాసారని చెప్పి చెప్తారు. అంతేకాకుండా యాగంటిలో శాపం వల్ల కాకులు గూడా ఉండవంట. ఇక్కడ ఒక కాకి గూడా కనిపించదు. గుహలో ఉన్న శివుడిని తాకి మేము దర్శనం చేసుకొని బయటొచ్చేసాము. గుహ లోపలికి వెళ్ళేటప్పుడు బెండయి వెళ్ళాలి, లేదంటే తల తగులుతుంది. బహుశా శివుడి ఆశీస్సులు మాకు వర్షం రూపంలో వస్తున్నాయేమో. దర్శనమంతా అయిపోయాక ఇక్కడ అన్నదానం చేస్తున్నారంటే వెళ్ళాము. ఇక్కడ ఎప్పుడూ అన్నదానం అయితే చేస్తారంట. ఈ ఫోటోస్ అన్నీ అన్నదానం చేసిన వాళ్ళకి గుర్తుగా పెట్టారు. మేమైతే విరాళంగా కొంచెం డబ్బులైతే ఇచ్చి వచ్చాము. భోజనం మాత్రం చాలా బావుంది. బయటికొచ్చాక మేము ఈ షాప్‌లోకైతే వెళ్ళాం. ఇక్కడ ఆయన చెప్పారు, మా షాప్ హస్తకళలకి ఫేమస్ మేడం అనేసి. నిజంగానే చాలా బావున్నాయి ఇక్కడ థింగ్స్ అన్నీ. వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి.